ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, జీవ మార్గము ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రియులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దినము మరోసారి మీ ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన వారము మనం యేసు వైపు చూసి రక్షణ పొందవలెను అనే అంశంలో భాగంగా యేసు వైపు చూసి రక్షణ పొందిన జక్కయ్య అనేటటువంటి వ్యక్తి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అదే రీతిగా మరొక ఇద్దరు వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మన అంశం ఏంటంటే, ఇద్దరు యేసు వైపు చూసి రక్షణ పొందినటువంటి రెండవ దొంగ అంశాన్ని మనం ఈరోజు చూసుకుంటున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి మనం లూకా సువార్త 23వ అధ్యాయము మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయంలో 43వ వచనం దాకా, లూకా సువార్త 23 39వ వచనం నుండి 43వ వచనం దాకా చదువుకుందాం. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటిని తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు, మా ప్రాణ రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాన్న. ఈ సమయంలో ప్రభువా నా తండ్రి, మీ పాదాల దగ్గర మొరపెడుతున్నాం. ఈ చదివిన లేఖనాలను విరిచి పంచడానికి నేను ఎంత మాత్రం యోగ్యుడిని కాను, అల్పుడను అయోగ్యుడను, చెత్తను, బూడిదని, ధూళిని, దుమ్మునునైనా మీరే మరుగుపరిచి మాట్లాడమని, మీరే సహాయం దయచేయమని, వినేవారందరికి కూడా నాన్న మంచి మనసాక్షినిచ్చి వినుటకు, వినగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని దయచేసి సాతానంద క్రియలను లయపరిచి మీ ఘననామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రభు ఆ పక్క ఈ పక్క సిలువ వేయబడ్డారు. ప్రభు గోల్గాతా కొండపైన సిలువ వేయబడ్డాడు. ఎందుకు ఆయన సిలువ వేయబడినాడంటే, లోక పాపములను రక్షించడానికి, లోక పాపములను పరిహరించి లోక పాపములను రక్షించడానికి ఆయన సిలువ వేయబడినాడు. సిలువ మీద వ్రేలాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువకి వేసిన సమయంలో ఇద్దరు నేరస్తులను కూడా సిలువకి వేసినారనే సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు నేరము చేయలేదు, కానీ ఆయన మీద నేరము మోపబడి సిలువకి వేయబడినాడు. ఆయన ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఆయన సిలువ వేయబడ్డాడు. కాబట్టి మనం చూస్తే దేవుని వాక్యంలో ఇద్దరు వ్యక్తులు కూడా యేసుక్రీస్తుకు ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు సిలువ వేయబడినారు. వారెవరంటే నేరం చేసిన వారు, నేరస్తులు.
ఇద్దరు నేరస్తుల మధ్య నేరము లేని ప్రభువుని సిలువ వేసినారు. ఇద్దరు నేరస్తుల మధ్య నేరము లేని ప్రభువుని సిలువకేసినారు. ఎందుకు నేరం లేకుండా ఆయనను సిలువకేశారంటే లోకంలో ఉన్నటువంటి లోక పాపల యొక్క పాపమంతా కూడా ఆయన మీద మోపబడింది. మన పాప భారమంతా కూడా ఆయన మీద మోపబడింది. అందుకే ఆయనకు ఒక బిరుదు ఉంది. ఏమిటి ఆ బిరుదు అంటే లోక పాపములను మోచుకొని పోచున్న దేవుని యొక్క గొర్రెపిల్ల అనే బిరుదు ఆయనకుంది. లోక పాపములన్నిటిని మోచుకొని పోచున్నటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల అనే బిరుదు ఆయనకుంది. యేసుక్రీస్తు ప్రభువు లోక పాపములను మోయటకు వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల అనబడినటువంటి దేవుడు. కాబట్టి ప్రియులారా, ఆయన లోక పాపములన్నిటిని మోస్తాడు. ఎలాగ మోస్తాడంటే సిల్వ రూపంలో లోకములో ఉన్నటువంటి ప్రతి మనిషిని పాపం, ఆయా జాతుల వారి యొక్క పాపము, మతాల వారి యొక్క పాపము, ఆయా కులాల వారి యొక్క పాపము, సమస్త ప్రజల పాపము యేసుక్రీస్తు సిలువ రూపంగా ఆయన మోసాడు. ఆయన తప్పు చేయలేదు కానీ, ఆయన పాపము చేయలేదు కానీ పాపిగా ఎంచబడ్డాడు. ఆయన ఏ నేరం చేయలేదు కానీ నేరస్తునిలా సిలువకి వేయబడినాడు. రోమా చట్ట ప్రకారంగా తప్పు చేసిన వారిని సిలువకేస్తారు. రోమా చట్ట ప్రకారంగా వారు తప్పు చేసిన వారిని సిలువకేస్తారు. తప్పు చేసిన వారిని వారు కొరడాలతో కొడతారు, శిక్షిస్తారు, సిలువ కూడా వేస్తారు. అందుకే పిలాతు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులతో అన్నాడు, ఈయనను కొరడ దెబ్బలు కొట్టించి వదిలిపెడతానంటే, లేదు లేదు వాడు సిలువ వేయబడాలి, వాడు సిలువ వేయబడాలి అని ప్రజలు మొత్తుకున్నారు. అంటే అరిచారు, కేకలు వేసినారు. అందుకే వారి కేకలే గెలిచునని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. వారి కేకలే గెలిచినాయి. కేకలు వేశారు. వారిని శిక్షించి వదిలిపెట్టకూడదు. శిక్షించాలంటే ఎంతవరకు శిక్షించాలంటే ఒక్కడి దగ్గర 40 దెబ్బలు మాత్రమే కొట్టాలి, దానికి మించి కొట్టకూడదు. అలాంటి శిక్షణ విధించి తన్ని విడుదల చేస్తానని పిలాతు అంటే వీరు అన్నారు, కాదు కాదు వాడు కొరడ దెబ్బలు తినాలి, ఆ తర్వాత సిలువకు కూడా వేయబడాలి, చంపబడాలి, వాడు మరణమునకు పాత్రుడు కాబట్టి వాడిని సిలువకేయండి అని వారు కేకలు వేశారు. చివరిగా వారి కేకలే గెలిచునని రాయబడి ఉంది. అందుకే ప్రభుని సిలువ వేయడానికి ఆ సిలువ ఆయనతోనే మోయించుకొని వెళ్ళారు. ప్రియులారా, ఇక్కడ పక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇద్దరు నేరస్తులను కూడా సిలువకేశారు. వారిని వేసినటువంటి విధానం వేరు, ప్రభువుని వేసిన విధానం వేరుగా ఉంది. ప్రభువుని సిలువకేసినటువంటి విధానాన్ని, ఈ నేరస్తులని సిలువకేసినటువంటి విధానాన్ని మనం చూస్తే చాలా వేరుగా ఉంది. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఇద్దరు దొంగల మధ్యలో ప్రభు సిలువ వేయబడినాడు. వీరు నేరస్తులు, నేరం చేస్తారు. వీరు శిక్షకు పాత్రులే, శిక్షించబడాల్సినటువంటి వారే. శిక్షను అమలు చేయడానికి కూడా సత్యమైన మాటే. కాబట్టి యేసుక్రీస్తు నేరం చేయలేదు. యేసుక్రీస్తు మరణానికి పాత్రుడు కాదు, యేసుక్రీస్తు శిక్షకు పాత్రుడు కాదు. కానీ శిక్షకు పాత్రులమైనటువంటి మనలను, శిక్షకు పాత్రులై సిలువ వేసిన ఆ పక్క ఈ పక్క సిలువ వేయబడినటువంటి ఆ ఇద్దరు దొంగలను నేరం నుండి విడిపించడానికి, ఆ పాప భారం నుంచి విడిపించడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ సంగతి వీరికి తెలియక, ఈ ఇరుప్రక్కల సిలువ వేయబడినటువంటి దొంగలకు తెలియక వారు ప్రభువుని దూషించడానికి రాయబడ్డది. ఇక్కడ ఒకడు దూషించాడు, మరొక వ్యక్తి ఏమో ప్రభువుని కొనియాడినాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఇద్దరు దూషించినారని రాయబడ్డది. ఇద్దరు నిందించారని రాయబడ్డది. ఇద్దరు నిందించినారు అక్కడ. కానీ ఒకడు తెలుసుకున్నాడు, ఒకడు తెలుసుకోలేదు. ఒకడు మార్పు పొందలేదు, ఒకడు మార్పు పొందినాడు. ఎవరు వీరంటే బైబిల్లో మనం చదివిన వాక్యాన్ని మరొకసారి మనం చదువుకుంటే, అదే లూకా సువార్త 23వ అధ్యాయము 40 వచనాన్ని మనం చదువుకుంటే, అయితే రెండవ వాడు గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అని మొదటి వాడిని గద్దించడం జరిగింది. ఎందుకు మొదటి వాడిని గద్దించినాడు అంటే, మొదటివాడు ప్రభువుని దూషిస్తూ, హేళన చేస్తూ, హెగతాళిగా మాట్లాడినాడు.
ఎగతాళిగా ప్రభుని మాట్లాడినాడు, కించపరుస్తూ మాట్లాడినాడు. ఏమిటదంటే వాడు ఏమని మాట్లాడినాడు అంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మొదట నన్ను రక్షించు అని అన్నాడు. అవును, మొదట నువ్వు క్రీస్తువు కాబట్టి నిన్ను నువ్వే రక్షించుకో, ఆ తర్వాత మమ్మల్ని రక్షించు అన్నాడు. ఎంత వ్యంగ్యంగా మాట్లాడినాడో చూడండి, ఎంత అపహాస్యంగా మాట్లాడినాడో, ఎంత హేళనగా మాట్లాడాడో మనకు ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరమై ఉంది. ఈ లోకంలో ఈ రోజుల్లో జీవిస్తున్న మనుషులు కూడా యేసుక్రీస్తుని గురించి ఇలాంటి పెడత్రోవ పట్టించే మాటలే మాట్లాడుతున్నారు. ఇలాంటి వంకర కూతలు కూస్తూ బ్రతుకుతూ ఉన్నారు. యేసుక్రీస్తు సిలువ వేయబడలేదని ఒకడు, యేసుక్రీస్తుని సిలువ వేశారు కానీ తప్పించినారని ఒకడు, యేసుక్రీస్తుని సిలువ వేస్తే ఎవరు వచ్చి తీసుకొని పోయినారని ఒకడు, యేసుక్రీస్తు సమాధి చేయలేదని ఒకడు. ప్రియులారా, యేసుక్రీస్తు అసలు దేవుడు కాదని ఒకడు, యేసుక్రీస్తు కుమారుడని ఒకడు. ప్రియులారా, వక్ర భాష, ఎవరికి తోసిన భాష వాడు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరికి తోసిన భాష వారు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే దొంగ గ్రహించకుండా, మారుమనసు పొందకుండా, ఎందుకైనా సిలువ పెట్టాడు అని తెలుసుకోకుండా, ఎందుకైనా సిలువపై వేలాడుతున్నాడని తెలుసుకోకుండా, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకో అన్నాడు. ఈ రోజుల్లో చాలామంది అడిగే ప్రశ్న అదే. మనం ప్రభువుని నమ్ముకోమని చెబుతూ ఉన్నప్పుడు అడిగే ప్రశ్నలు అవే. ప్రభువు సిలువ మీద నుండి తనను తాను రక్షించుకోలేదు, మనల్ని ఎలా రక్షిస్తాడని అంటున్నారు కొంతమంది. ఇది మూర్ఖపు భాష, ఇది లేక మూర్ఖపు ఆలోచన. ఆయన తనను తాను రక్షించుకోవడానికి, మనల్ని రక్షించడానికి కాదు వచ్చింది. ఆయన శిక్షను అనుభవించి శిక్ష పొందాల్సినటువంటి మనలను విడుదల చేయడానికి వచ్చినాడు. ఆయన శిక్షించబడకపోతే, ఆయన శిలువ మీద వేలాడకపోతే, ఆయన చనిపోకపోతే, ఆయన సమాధి చేయబడకపోతే, ఆయన తిరిగి లేకపోతే మానవుని పాపమునికి పరిహారం ఉందని, మానవునికి పాపానికి ప్రాయశ్చిత్తం ఉందని, మానవునికి మోక్షం అనేది ఒకటి ఉందనే నిరీక్షణ, ఆధారము లేనే లేదు. అందుకే ప్రభు మన కొరకు ఆయన శిలువ మీద అన్ని సహిస్తూ వేలాడినాడు. ఉమ్మిసేవారితో ఉమ్మించుకుంటాడు, ఏమనలేదు. కొట్టేవారిని ఏమనలేదు, మేకులు కొట్టేవారిని ఏమనలేదు, ముళ్ళ కిరీటం పెట్టేవారిని ఏమనలేదు, డొక్కలో పొడిచేవారిని ఏమనలేదు, కొట్టేవారిని హింసించేవారిని ఏమనలేదు, దూషించేవారిని ఏమనలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదని రాయబడ్డది. ఆయన శ్రమ పొంది మరొకరిని శ్రమ పెట్టలేదు అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన ఏ పాపం చేయలేదని బైబిల్ గ్రంథం చెప్తుంది. పాపం లేని వ్యక్తి ఎవరు అంటే యేసు ఒక్కడే. యేసు తప్ప పాపం లేని వ్యక్తి ఎవరు లేనే లేరు. అందుకని పాపం లేని వ్యక్తి మరి పాపిగా ఆ శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. ఇద్దరు దొంగల మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. ఈ దొంగ అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో అంటున్నాడు. కొంతమంది మూర్ఖులు అంటున్నారు, 3 మేకులు పెరుక్కోలేని క్రీస్తు మిమ్మల్ని ఏం రక్షిస్తాడు అని అంటున్నారు. 3 మేకులు పెరుక్కోలేక కాదు, ఆయన చనిపోయింది. ఆ 3 మేకులు పెరుక్కొని లోకాన్ని ఏమని చేసింటే లోకం మసైపోయేది, మాయమైపోయేది, రక్షణ లేకుండా నరకంలో ఉండేది. అందుకే లోకాన్ని నరకంలోనికి పంపించడానికి సృష్టికర్త అయిన దేవునికి ఇష్టం లేక ఆయన మనుషుడిగా ఈ లోకానికి దిగి వచ్చి మనుషుల పాపం కొరకై మ్రాణి మీద వ్రేలాడినాడు. మ్రాణి మీద వ్రేలాడినాడు. ఆయన ప్రాణమును బలియాగంగా దానం చేయడానికి ఆయన వ్రేలాడాడు. అది గ్రహించకుండా ఈ మొదటి దొంగ అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మును కూడా రక్షించు అని అంటున్నాడు. నువ్వు క్రీస్తువు, నిన్ను నువ్వే రక్షించుకో, మమ్మును కూడా రక్షించు అంటున్నాడు. ప్రియులరా, ఇక రెండోవాడు అంటున్నాడు, వాని గద్దించి అంటున్నాడు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అని అంటున్నాడు. అవును, అదే శిక్షా విధిలో ఉన్నాడు కాబట్టి దేవునికి భయపడకుండా ఉన్నాడు. ఈ రెండో దొంగ అంటున్నాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కాబట్టి దేవునికి భయపడవా అంటున్నాడు. అర్థమేంటి ఇక్కడ అంటే, రెండో దొంగ తన మధ్యలో వ్రేలాడుతున్నటువంటి క్రీస్తు దేవుడైన సంగతిని గ్రహించినాడు. వారి మధ్యలో వ్రేలాడుతున్న క్రీస్తు ఏ పాపం చేయలేదు, ఆయనలో ఏ దోషం లేదనే సంగతిని గ్రహించినాడు. ఆయన దేవుడైన సత్యాన్ని గ్రహించినాడు. రెండవ దొంగ ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని గ్రహిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు సత్యము, మార్గము, జీవమై ఉన్నాడు, ఆయన ద్వారానే పరలోకమని ఎవరైతే గ్రహిస్తారో వారు ప్రభు దగ్గరకు వస్తారు.
వారు పరలోకానికి వెళ్తారు, వారు పాపక్షమాపణ పొందుతారు, పరిశుద్ధులుగా మార్చబడి పరలోకానికి వెళ్తారు. అటు రెండో దొంగ అన్నాడు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక నువ్వు భయపడవా, దేవునికి భయపడవా అని అన్నాడు. మనకైతే ఇది న్యాయమే, ఎందుకంటే మనము నేరస్తులం, మనకి ఇది న్యాయమే, మనం పొందవలసిన శిక్షణ మనం పొందుతున్నాం అని చెప్తున్నాడు. మనకి ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్తున్నాడు. ప్రియులరా, మనం చేసినటువంటి తప్పిదానికి ప్రతిఫలముగా ఈ శిక్షను అనుభవిస్తున్నాము, కానీ ఆయన ఏ తప్పు చేయలేదురా అని ఆ మొదటి దొంగని ఖండిస్తూ ఉన్నాడు. మొదటి దొంగని ఖండిస్తూ ఉన్నాడు. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన పాపాన్ని క్షమించువాడు, పాపలను రక్షించువాడు, పాపల కొరకై ప్రాణం పెట్టువాడు. ఆయన మనుషులందరి పాపము ఆయన మీద మోపబడి ఉంది, ఆయన ఏ పాపం చేయలేదు. మనం పాపం చేసాం కనుక మనకి శిక్షా విధి న్యాయమే, కానీ ఆయనని ఇలా శిక్షించడం న్యాయం కాదు అనే సత్యాన్ని రెండో దొంగ గ్రహించినాడు. ప్రియులరా, ఈరోజు నువ్వు నేను కూడా ఆయన దేవుడు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయనలో దోషమేమి లేదు. నా దోషం కొరకు, నా పాపం కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడని గ్రహించాలి. అలా ఆయన వైపు మనం చూసి అలా గ్రహిస్తే మనకు రక్షణ కలుగుతుంది. ఇప్పుడు రెండవ దొంగ అలా గద్దిస్తూ అని ఏమంటున్నాడైతే అంటే 42వ వచనంలో ఆయనను చూసి, అంటే ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. ఆయనను చూసి ఏమంటున్నాడంటే, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమా అంటున్నాడు. ఎవరిని చూసి? ఆయనను చూసి. ఎవరైనా యేసుక్రీస్తుని చూసి. మనం ఎవరిని చూసి రక్షణ పొందాలి? యేసును చూసి రక్షణ పొందాలి మనం. ఇప్పుడు మొదటి దొంగ యేసును చూడలేదు, లోకాన్ని చూశాడు, లోకంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళని చూశాడు, లోకంలో ఉన్నటువంటి న్యాయాధిపతులను చూశాడు, లోకంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులను చూశాడు, లోకంలో ఉన్నటువంటి ఇంకా శాస్త్రులను పరిశీలన చూశాడు. కానీ ఆ మొదటి దొంగ యేసు వైపు చూడలేదు. ఇప్పుడు రెండో దొంగ లోకాన్ని విడిచిపెట్టాడు. లోకం వైపు చూడకుండా, ప్రధాన యాజకుల వైపు చూడకుండా, శాస్త్రుల వైపు చూడకుండా, సద్దుకోల వైపు చూడకుండా, ఇంకా యూదుల వైపు చూడకుండా, ఏ మనుషుల వైపు చూడకుండా, ఏ పర్వతాల వైపు చూడకుండా ఆ యేసు వైపు చూశాడు. ఆయన వైపు చూసి అంటున్నాడు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అంటే అర్థం ఏంటంటే, నీ రాజ్యంతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, లేదా నేను చనిపోయి నీ రాజ్యం దగ్గరకు వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఈ రెండవ దొంగ అంటున్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు నాతో కూడా నేడే పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. నాతో కూడా నేడే పరదేశంలో ఉంటావు అన్నాడు. నాతో కూడా నువ్వు నేడే పరదేశంలో ఉంటావు అని ప్రభు చెప్పాడు. ప్రియులరా, ఈ రెండవ దొంగకి యేసు వైపు చూశాడు కనుక, యేసు వైపు చూశాడు కాబట్టి ఏం జరిగింది? పాప క్షమాపణ జరిగింది. యేసు వైపు చూశాడు కాబట్టి పాపానికి పరిహారం జరిగింది. యేసు వైపు చూశాడు కాబట్టి నీతివంతుడిగా మార్చబడ్డాడు. యేసు వైపు చూశాడు కాబట్టి పరిశుద్ధుడిగా చేయబడ్డాడు. యేసు వైపు చూశాడు కాబట్టి పరదేశికి హక్కుదారుడు అయినాడు. మన యేసు వైపు చూస్తే పరలోక రాజ్యంకి హక్కుదారులం అవుతాం. యేసు వైపు చూడకుండా నువ్వు ఎవరి వైపు చూసినా, ఏ వైపు చూసినా, ఏ చెట్టు పుట్ట వైపు చూసినా పరలోక రాజ్యానికి హక్కుదారుడివి కాదు. నువ్వు పరలోక రాజ్యానికి హక్కుదారుడివి కావాలంటే యేసు వైపు చూడాలి. కొంతమంది ఏం చేస్తుంటారు? కొంతమంది పితరుల వైపు చూస్తుంటారు, తల్లిదండ్రుల సమాధులకి పూజలు చేస్తుంటారు, అవధాతల సమాధులకు పూజలు చేస్తుంటారు. దాని వలన, వాటిని చూడడం వలన నీకు మోక్షం రాదు. నువ్వు పాపక్షమాపణ పొందవు, పరలోకము చేరవు. నీకు మోక్షం రావాలి, పాపక్షమాపణ కలగాలంటే నువ్వు ఎవరి వైపు చూడాలంటే యేసు వైపు చూసే నువ్వు పాపక్షమాపణ పొందాలి. యేసు వైపు చూడకపోతే పాపక్షమాపణ లేదు. యేసు వైపు చూడకపోతే పరిశుద్ధత లేదు. ఎందుకు యేసు వైపు చూస్తే పాపక్షమాపణ వస్తుందంటే, యేసుక్రీస్తు వైపు చూస్తే ఆయన యందు విశ్వాసం కలుగుతుంది. ఆయన యందు విశ్వాసం ద్వారా మన పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకుంటాము. పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు పాపానికి పరిహారము కలుగుతుంది, పాపానికి క్షమాపణ కలుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే మన పాపానికి క్షమాపణ కలుగుతుందో అప్పుడే మనం ఏమవుతామంటే
నీతిమంతులుగా మార్చబడతామో, ఎప్పుడైతే మన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుందో అప్పుడే మనం పరిశుద్ధులుగా చేయబడతాము, అప్పుడే మనం పరలోకానికి హక్కుదారులంగా మార్చబడతాం. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, వింటున్న నువ్వు మొదటి దొంగ వలె ప్రభుని నిందించేవాడుగా, ప్రభుని దూషించేవాడుగా, లేకపోతే ప్రభు పిల్లలను, దేవుని సేవకులను లేక దేవుని పిల్లలను, విశ్వాసులను దూషించేవాడుగా, దేశించేవాడుగా ఉంటున్నావా? లేకపోతే రెండవ దొంగ వలె మారు మనసు పొంది యేసే రక్షకుడని, యేసే పాపల విమోచకుడని, యేసే నన్ను రక్షించే దేవుడని, యేసే పాపాన్ని శాపాన్ని తీసివేసే దేవుడని, యేసే నన్ను పరిశుద్ధపరిచే దేవుడని, యేసే నన్ను నీతిమంతునిగా పరిశుద్ధునిగా చేయగలిగిన దేవుడని నమ్ముతూ ఉన్నావా? ఎవరిలాగున్నావు? మొదటి దొంగలాగా ఉంటే నువ్వు మోక్షానికి వెళ్ళవు కానీ నరకానికి వెళ్తావు. రెండవ దొంగలాగా మారు మనసు పొందినటువంటి దొంగలాగా ఉంటే, యేసు వైపు చూస్తే, మార్పు పొందితే, మారు మనసు పొందితే, పాపక్షమాపణ పొందితే, పరిశుద్ధత కలిగి జీవిస్తావు. ఆ పరిశుద్ధత వలన దేవుని రాజ్యానికి వెళుతావు. దేవుని రాజ్యం వెళ్ళడం అంటే ఆషామాషి కాదు. దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారంటే అందరూ వెళ్ళరు. యెషయా గ్రంథంలో 35వ అధ్యాయంలో రాయబడ్డది. ఏమని రాయబడి ఉందంటే, అది ఆ మార్గంలో అది అపవిత్రులు వెళ్ళకూడని మార్గం అని రాయబడ్డది. అవునా? అందులో అపవిత్రులు వెళ్ళరు. పరలోకానికి వెళ్ళే మార్గంలో పాపులు నడవలేరు. పరలోకానికి వెళ్ళే మార్గంలో అపవిత్రులు ప్రయాణం చేయలేరు. కాబట్టి పరలోకం చేరలేరు. మరి ఎవరు వెళ్తారు ఆ మార్గంలో అంటే పవిత్రులు మాత్రమే వెళ్తారు, పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు, నీతిమంతులు మాత్రమే ఆ మార్గంలో ప్రయాణం చేసి పరలోక పట్టణం చేరుకుంటారు. ఆ నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడాలంటే రెండవ దొంగ ఏ రీతికైతే ప్రభు వైపు చూసి యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాప మనసులోనికి వచ్చినాడో, అలాగే మనం పశ్చాత్తాప మనసులోనికి వస్తే, పాపక్షమాపణ పొందితే మనము పరిశుద్ధపరచబడి పరలోకానికి వెళ్తాం. ఆ దొంగ పశ్చాత్తాపడ్డాడు, పరలోకము చేరుకున్నాడు. పరిశుద్ధత అనే దాన్ని సొంతం చేసుకున్నాడు. పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు మనకు కృప చూపాలంటే ఆయన దగ్గర వచ్చి మన పాపాన్ని, మన శాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించలేదా? నేను తెలిసి కూడా లేక తెలియక నేను నీకు దూరంగా ఉన్నాను, నిన్ను చూడకుండా, నీ వైపు చూడకుండా ఉన్నాను. ప్రార్థనకు వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, అయినా నీ వైపు సరైన విధంగా చూడడం లేదు. నన్ను క్షమించమని చెప్పు. తప్పకుండా ఆయన క్షమిస్తాడు. తప్పకుండా ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. తప్పకుండా నిన్ను ఆయన పవిత్రపరుస్తాడు. ప్రియులారా, మొదటి దొంగ గ్రహించినాడు ఆయన దేవుడని, ఆయన రక్షకుడని, ఆయనే పాప విమోచకుడని గ్రహించినాడు. నువ్వు గ్రహిస్తావా? ఆయన నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడని గ్రహిస్తావా? ఆయన పాపల రక్షకుడని గ్రహిస్తావా? ఆయన పాపాన్ని పరిహరించు దేవుడని గ్రహిస్తావా? నిన్ను ఆయన రక్షిస్తాడు, నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు, నిన్ను ఆయన పరిశుద్ధపరిచి పరలోకం చేరుస్తాడు. కాబట్టి రండి, ప్రభు దగ్గరికి రండి, ప్రభు వైపు చూడండి, రక్షణ పొందండి, ప్రభు వైపు చూడండి, పాపక్షమాపణ పొందండి, పరిశుద్ధులుగా మార్చబడి పరలోక రాజ్యాన్ని సొంతము చేసుకోండి. దేవుడిట్టు కృప దయచేయండి కాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, వందనాలు, స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి, కనికరించండి. మీ సన్నిధి, మీ సహాయం, మీ తోడు, మీ కాపుదల దయచేయండి. విన్న బిడ్డలందరూ విశ్వసించి మార్పు కలిగి జీవించినట్లు, ఇంకెవరైనా నిన్ను నమ్మని వారు విని ఉంటే వారు మారు మనసు పొందినట్లు వారి హృదయంలో కార్యము జరిగించమని, మేలు చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.